ఘనంగా దుర్గమ్మ వారి ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు గాజ్వాక జీవీఎంసీ 67వ వార్డు పరిధి గణేష్ నగర్ ప్రాంతంలో రైతు బజార్ ఎదురుగా ఉన్న కొండపై కొలువై ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో దుర్గా అమ్మవారి పండుగ మహోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ పండుగ మహోత్సవంలో భాగంగా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు మహిళలతో ఆదివారం 108 కలశాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి పండుగని భక్తులందరి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ 3 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలతో పాటు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, అప్పారావు, సింహాచలం, ఆదినారాయణ, గురునాథ్, వెంకటేష్, ఆదిలక్ష్మి, సుబ్బు, మన్మథరావు, బుజ్జి, వినోద్, కృష్ణ, శ్రీను, రాము, శ్రీరామ్, రాజ్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే దేవి నారాయణ నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ద్వితీయ పండగ మహోత్సవ సందర్భంగా ఈరోజు గణేష్ నగర్ కొండ మీద వెలిసి ఉన్నటువంటి శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారికి పెద్ద ఎత్తున మహిళలచే, పరిసర ప్రాంతాల భక్తులచే ఈరోజు మంగళస్నానం, అలాగే పాలాభిషేకము, పంచామృతాభిషేకము, అనేక రకాలైనటువంటి అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈ నెల 16, 17, 18 అనగా ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా అమ్మవారికి పండగ నిర్వహించడానికి గ్రామ పెద్దలు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా 16వ తేదీ ఆదివారం నాడు ఉదయం 8 గంటలకి విఘ్నేశ్వర పూజతో మొదలై ఆ రోజు పండగ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్య ఘటాల ఊరేగింపు ఉంటుంది. రెండవ రోజు పండుగలో రెండవ రోజు సోమవారం 17వ తేదీన మహిళలచే సామూహిక సహస్ర కుంకుమార్చన పూజా కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందులో కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుచున్నాం. తేదీ 18/6/2024 అనగా మంగళవారం అమ్మవారి ప్రధాన పండుగ. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి రోజంతా కూడా అమ్మవారి ఆలయం తెరిచే ఉంటుంది. భక్తులు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి పసుపు కుంకుమ సమర్పించి ముడుపులు ఏమంటే చెల్లించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. మా అమ్మవారి పేరు విజయదుర్గ అమ్మవారు. ఈ అమ్మవారిని పూజించిన వారందరికీ కూడా విజయాలే చేకూర్చుంది. జయ దుర్గా భవాని మాతాకి. భోజనామ సంవత్సర జ్యేష్ఠ మాసం శుక్లపక్షం అనగా దశమి 16 అంటే ఆదివారం నుండి అనగా 16, 17, 18 శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారు 67 వారు కొత్త గాజువాక గణేష్ నగర్ కొండపై వెలిసినటువంటి శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి తృతీయ పండుగ మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారికి మంగళస్నాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క మంగళస్నాన కార్యక్రమంలో గణేష్ నగర్ పుర ప్రజలు, హిమాచల్ నగర్, రాజుమార్, మన రైతు మార్కెట్లో ఉన్న చిరు వ్యాపారస్తులు, వర్తకులు, అదేవిధంగా మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వారు, అదేవిధంగా జోగనిపాలెం తదితర ప్రాంత ప్రజల భక్తులు 50 మంది ఈ యొక్క మంగళస్నానం కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భక్తులు తమ శాస్త్రాలతో ఈ యొక్క అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారు. అదేవిధంగా ముఖ్యంగా మా గ్రామ ప్రజలు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వారు మా గౌరవ అధ్యక్షులు పోలవరపు అప్పారావు గారు, అదేవిధంగా అధ్యక్షులు వారు నగిరెడ్డి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా గురునాథ్ గారు, కే సింహాచలం గారు, సుబ్బు, వినోద్, వెంకటేశు, చాలా మంది కార్యవర్గ సభ్యులందరూ కూడా అనివార్య కార్యక్రమాలు రాలేకపోయారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క పండుగ మహోత్సవములు 16వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. ఆదివారం ప్రధాన పండుగ సందర్భంగా ఆదివారం మొదటి రోజు అండి. ఆదివారం ఉదయం అమ్మవారి కలశ ప్రతిష్ట విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై కలశ ప్రతిష్ట నవగ్రహ మండపారాధన కార్యక్రమంతో ప్రారంభమై పూజా కార్యక్రమాలకు అమ్మవారు ప్రత్యేకంగా దర్శనాలు ఉంటాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి గుడి వద్ద నుండి ఘటాలు ఊరేగింపు ఉంటుంది. రెండవ రోజు 17వ తేదీ సోమవారం
సోమవారం ప్రత్యేకంగా సహస్ర కుంకుమ అర్చన అంటే 1000 నామాలతో స్త్రీలచే సహస్ర కుంకుమార్చన పూజా కార్యక్రమం జరగబడుతుంది. తదనంతరం సాయంత్రం ఘటాలు ఊరేగింపు ఉంటుంది. 18వ తేదీ మంగళవారం ప్రధాన పండగ సందర్భంగా అమ్మవారు ప్రత్యేకంగా అలంకరణలో శ్రీ విజయదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం నుంచి కూడా అర్చనలు పూజలు అన్నీ జరుగుతుంటాయి. యథావిధంగా సాయంత్రం ఘటాలు ఊరేగింపుతో పాటు అమ్మవారి పల్లకి సేవ, ప్రధాన పండగ సందర్భంగా తీనివారి డబ్బులు, తాడుపత్రి సేవ, భారీ మందుగుండు సామాగ్రం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భారీ లైటింగ్తో ఈ యొక్క పండుగ మహోత్సవం ఘనంగా జరుగుతాయి. ఆ రోజు ప్రధాన పండుగ సందర్భంగా గాజువాక మెయిన్ రోడ్లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే సంస్కృతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఈ యొక్క ప్రజల సహకారాలతో జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతుగా వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ ప్రతి ఒక్కరు సహకారాలు అందించి ఈ యొక్క అమ్మవారి పండుగను ఘనంగా చేయుటకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇట్లు శ్రీ విజయదుర్గ ఆలయ కమిటీ, గణేష్ నగర్ ప్రజలు.